ధరం ఒక డబ్బున్న రైతు. అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి. ధరం ఆ ఆవుల పాలను పితికి అమ్ముకుంటూ ఉండేవాడు. కాని ధరం తన ఆవులన్నిటినీ సరిగ్గా చూసుకునేవాడు కాదు. ఒకరోజు ధరం దగ్గర ఉన్న ఒక ఆవు రాణికి జబ్బు చేసింది. తను పాలు ఇవ్వడం మానేసింది. ధరం డాక్టర్ని పిలిపించాడు. చూడు ధరం, మీరు ఈ ఆవుని చాలా బాగా చూసుకోవాల్సుంటుంది, లేదంటే ఇది చనిపోతుంది. అదంతా బాగానే ఉంది డాక్టర్ గారు. ఇది మళ్ళీ పాలు ఎప్పటినుంచిస్తుందో అది చెప్పండి, నాకు చాలు. అదంతా నేను చెప్పలేను, కాని కనీసం ఒక 5-6 నెలలైనా పట్టొచ్చు. ధరం డాక్టర్ చెప్పిన మాటల్ని విన్నాడు. తను ఆలోచనలో పడిపోయాడు. తను రాణి సంగతి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు. సాయంత్రం వేళలో తను పొలంలో తిరుగుతూ ఉండగా అప్పుడు తను అనుకున్నాడు, ఎలాగో రాణి ఇప్పుడు పాలు ఇవ్వలేకపోతోంది. ఇక దానికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? దానికి నీళ్లు, తిండి, మందులు ఇవన్నీ వ్యర్థమే కదా. దాన్ని అడవిలో వదిలి వచ్చేస్తేనే నాకు చాలా మంచిది కదా. ఇక మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ధరం రాణిని అడవిలో వదిలిపెట్టేశాడు. రాణి రోజంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆఖరికి తను అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే మాధవ్ తన భార్యతో అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు వాళ్ల దృష్టి అక్కడే పడి ఉన్న రాణిపై పడింది. ఏవండి, మంచినీళ్ళివ్వండి. మాధవ్ ఇంకా లత ఆ ఆవుకి నీళ్లు పట్టించారు. ఇక అప్పుడు మాధవ్ వాళ్ల ఊరికి వెళ్లాడు. తను అక్కడి నుండి ఒక ఎద్దుల బండిని తీసుకొచ్చాడు. మాధవ్ రాణిని ఎద్దుల బండిలోకి ఎక్కించుకుని దానిని వాళ్ల ఇంటికి తీసుకొచ్చాడు. ఇక్కడ మాధవ్ ఇంకా లత కలిసి రాణిని ఎంతో చక్కగా చూసుకున్నారు. లత రాత్రంతా కూర్చుని రాణిని చల్లటి నీటితో తుడుస్తూ ఉంది. తను ఆవుకి మందులు కూడా ఇచ్చింది. మాధవ్ అలాగే లత ఇంతటి కష్టానికి ఫలితంగా 10 రోజులకే రాణి మళ్లీ లేచి నిలబడింది. తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మరో 1 నెల రోజులకి రాణి పూర్తిగా పుంజుకుంది. ఇక కొన్నాళ్లకి తను పాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక రాణి మాధవ్ లతలకి ప్రియమైన జంతువుగా మారిపోయింది. లత రోజంతా రాణికి సేవలు చేస్తూ ఉండేది. 1 సంవత్సరం తరువాత ధరం ఏదో పని మీద మాధవ్ వాళ్ల ఊరు వెళ్లాడు. అప్పుడు తన దృష్టి లతతో పాటు నడుస్తున్న రాణిపై పడింది. రాణిని ఆరోగ్యంగా చూసిన ధరం చాలా సంతోషించాడు. కాని తన మనసు మారిపోయింది. తను ఏదో ఆలోచించి లత దగ్గరికి చేరుకున్నాడు. ఈ ఆవు నాది. లేదు లేదు, ఈ ఆవు నాది. దీన్ని పెంచి పెద్ద చేసింది నేను. ఈ ఆవు మాకు సంవత్సరం క్రితం ఒక అడవిలో ఒంట్లో బాలేనప్పుడు కనబడింది. అవునవును, నేను దాన్ని మేతకి అడవిలోకి తీసుకొచ్చాను. కాని తను తప్పిపోయింది. ఇక మీరు నాకు నా రాణిని తిరిగిచ్చేయండి. లేదు, ఈ ఆవు నాది. నేను నీకు దీన్ని తిరిగి ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఇకప్పుడు ఈ విషయం ఆ ఊరి పంచాయతీ దగ్గరికి చేరుకుంది. ధరం, ఈ ఆవుని చిన్నప్పటి నుంచి నువ్వే పెంచావు కదా? అవును, పెంచాను. మరి లత, నువ్వేమో దీనికి మళ్ళీ ప్రాణం పోసావు. అవును సర్పంచ్ గారు. ఇది చాలా క్లిష్టమైన సమస్య. నేను దీనికి తీర్పు చెప్పలేకపోతున్నాను. ఈ సమస్యకు సరైన నిర్ణయం రాణియే తీసుకోవాలి. తన యజమాని ఎవరో తనే చెప్పాలి. అలాగే తను ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో కూడా. సర్పంచ్ చెప్పినట్టుగా మాధవ్ రాణిని తీసుకొచ్చాడు. ఒకవైపు ధరం నిలబడ్డాడు, మరొక వైపు లత. రాణి ఇద్దరినీ ఒకేసారి చూసింది. ఆ తరువాత తను లత దగ్గరికి చేరుకుంది. లత తనని ముద్దులాడింది. అయితే ఇప్పుడు స్వయంగా రాణియే నిర్ణయించుకుంది. తను లత దగ్గరే ఉండాలనుకుంటోంది. ధరం సిగ్గుతో తల వంచుకున్నాడు. మాధవ్ ఇంకా లతల సంతోషానికి అవధులే లేవు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, పశువులు కేవలం ప్రేమనే ఆశిస్తాయి. ఈ కథ భోలా ఇంకా అతని ఎద్దు గురించి.
భోలా ఒక రైతు. అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది. అక్కడ అతను ప్రతిరోజు కష్టపడి పంట పండించేవాడు. భోలా దగ్గర పొలం దున్నటానికి ఒక ఎద్దు ఉండేది. కల్లు పొలం నాగలితో దున్నేది. రోజంతా కష్టపడి పనిచేసిన తర్వాత భోలా కల్లు పక్కన కూర్చుని దాంతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. భోలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు. కాని భోలా సంతోషంగా ఉంటే అతని పక్కింటివాడు శంకర్ అస్సలు ఓర్వలేకపోయేవాడు. నిజానికి శంకర్ చాలా ధనవంతుడు. అతని పొలం కూడా చాలా పెద్దదే. పైగా అతని దగ్గర పొలం దున్నటానికి ఒక ట్రాక్టర్ కూడా ఉంది. కాని అతను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు. అది ఇంతకీ ఈ భోలా ఇంత చిన్న పొలంలో పంట పండించి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు? నా పొలమేమో ఎంతో పెద్దది. పైగా నేను ధాన్యం కూడా ఎక్కువ పండిస్తూ ఉంటాను. కానీ అప్పుడు కూడా వచ్చే డబ్బుకి నాకు అస్సలు సంతృప్తిగా ఉండదు. బహుశా అతని ఎద్దే అతని సంతోషానికి కారణమేమో. ఎప్పుడంటే అప్పుడు అతను ఎద్దుతోనే మాట్లాడుతూ ఉంటాడు. శంకర్ భోలా దగ్గరికి వెళ్ళాడు. అరే భోలా, నేను ఒక ఎద్దుని కొనాలనుకుంటున్నాను. కానీ అన్నా, మీ దగ్గర ట్రాక్టర్ ఉంది కదా? అది ఉందిలే. కానీ అదేమిటంటే ట్రాక్టర్తో మొత్తం పనులన్నీ అవ్వడం లేదు. అందుకే ఒక ఎద్దుని కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నాను. అయితే కొనుక్కోండి. నాకు నీ ఎద్దు చాలా బాగా నచ్చింది. మరి నువ్వు నాకు దాన్ని అమ్ముతావా? నేను నీకు ఎక్కువ డబ్బులే ఇస్తాను. లేదు లేదు శంకరన్న, తప్పుగా అనుకోకండి. నేను నా ఎద్దుని అమ్మాలి అనుకోవట్లేదు. దయచేసి మీరు ఇంకేదైనా ఎద్దుని చూసుకోండి. శంకర్ తన పొలానికి తిరిగి వచ్చాడు. అతనిలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా అతని ఎద్దులోనే ఏదో విషయం ఉంది. అందుకే అతను దాన్ని అమ్మాలి అనుకోవట్లేదు. కాని నేను దాన్ని దక్కించుకునే తీరతాను. అతనికి పొలమే లేకపోతే ఖచ్చితంగా ఈ ఎద్దుని నాకే అమ్మేస్తాడు. ఆ రోజు రాత్రి శంకర్ చాటుగా వెళ్లి భోలా పొలానికి నిప్పు అంటిస్తాడు. తర్వాత రోజు భోలా తన పొలాన్ని చూసుకుని అతను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. అయ్యో భగవంతుడా, ఏంటిలా చేశారు? శంకర్ భోలాని ఇలాంటి పరిస్థితిలో చూసి చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు వీడి తిక్కంతా అణిగిపోతుంది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. భోలా తన దగ్గరున్న డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు. 6, 7, 8, 9 ఇంకా 10. అంతేనా? నా దగ్గర కేవలం 10 వెండి నాణాలే ఉన్నాయి. వీటితో నేను కేవలం కొన్ని రోజులే గడపగలను. నేను కల్లుని ఎవరైనా వేరే వాళ్ళకి అమ్మేయడం మంచిది. దాని కొత్త యజమాని కడుపు నిండా తిండైనా పెట్టగలడు. ఇలా అనుకుని భోలా కల్లుని తీసుకుని బజారు వైపుకి బయలుదేరాడు. భోలా చేతిలో డబ్బుల మూట కూడా ఉంది. కొంచెంసేపు నడిచిన తరువాత భోలా ఇలా ఆలోచించాడు. నా దగ్గర ఇప్పుడు కేవలం 10 వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఎవరైనా దొంగిలిస్తే నా దగ్గర ఏమీ మిగలవు. దీనికంటే నేనీ నాణాలున్న మూటని కళ్ళు మెడకి కట్టేయడం మంచిది. భోలా డబ్బుల మూటని కల్లు మెడకి కట్టేశాడు. కొంచెం దూరం నడిచి భోలా ఒక ధాబా దగ్గర ఆగాడు. అతనక్కడ ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నాడు. కల్లుని బయట ఒక చెట్టుకి కట్టేశాడు. భోలా భోజనం చేస్తున్నప్పుడు అప్పుడే ధాబా యజమాని బయటకి వచ్చాడు. అప్పుడలా అతను కల్లు వైపు చూస్తున్నాడో లేదో కల్లు మెడ నుంచి ఒక వెండి నాణెం పడటం అతను చూశాడు. ధాబా యజమాని ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటి? ఇది వెండి నాణాలిచ్చే ఎద్దా? అప్పుడే ఇంకొక నాణెం కింద పడింది.
ఇది ఏదో మాయల ఎద్దులా ఉంది. బహుశా దీని గురించి దీని యజమానికి తెలియదనుకుంటా. హహహహహ. ఇక భోలా అక్కడికి వెళ్ళి కళ్ళు తాడుని విప్పడం మొదలుపెట్టాడు. అప్పుడే ధాబా యజమాని కూడా అక్కడికొచ్చాడు. మీరు ఈ ఎద్దుని అమ్మాలనుకుంటున్నారా? అవును, మీరు దీన్ని కొనాలి అనుకుంటున్నారా? అవునవును, తప్పకుండా. ఈ ఎద్దునిస్తే దానికి బదులు నేను నీకు 1000 వెండి నాణాలిస్తా. 1000 నాణాలా? సరే సరే, ఇచ్చేయండి. భోలాకి ఎద్దుని అమ్మితే 1000 వెండి నాణాలు వచ్చాయి. ఆ నాణాలు తీసుకుని భోలా బజారుకు వెళ్ళాడు. అతను 4 ఆవులు కొన్నాడు. భోలా చాలా సంతోషంగా ఉన్నాడు. అతను ఆవుల్ని తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు. భోలా ఆవుల పెంపకం మొదలుపెట్టాడు. అలా పాల వ్యాపారం చేయడం కూడా మొదలుపెట్టాడు. నిదానంగా భోలా చాలా ధనవంతుడైపోయాడు. అతని పక్కింటి శంకర్ ఈర్ష్యతో మండిపోతూ ఉన్నాడు. భోలా ఎద్దు అతనికి నిజంగా మాయల ఎద్దు అనిపించుకుంది. పైగా మనకి ఒక నీతి కూడా తెలిసింది, మనం ఎవ్వరినీ చూసి అస్సలు ఈర్ష్యపడకూడదు అని. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.